1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు తెలంగాణ గడ్డపై ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అధికారంలోకి వస్తాం అని ప్రకటించుకోవడమే తప్ప కనీసం రెండో స్థానానికి కూడా ఎన్నడూ రాలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన 8 సీట్లే ఇప్పటి వరకు ఆ పార్టీకి అత్యుత్తమ ప్రదర్శన. ఈ నేపథ్యంలో తెలంగాణ స్వరూపాన్ని, ఇక్కడి ప్రజల స్వభావాన్ని జాతీయ నాయకత్వం సరిగ్గా అర్థం చేసుకోవడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశం పార్టీలో తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వాళ్లు పాత బీజేపీ నేతలు జై శ్రీరామ్ నినాదంతో జాతీయవాదం, హిందుత్వ లైన్తోనే ముందుకు పోవాలని పట్టుబడుతున్నారు. ఆ నాయకుల ప్రసంగాలు, వ్యవహార శైలి కూడా రాష్ట్రంలో హిందూ, ముస్లింల మధ్య విభజన రేఖ ఉండాలనే ఉద్దేశాన్ని వెల్లడిస్తుంది. ముస్లింలు, ఇతర మైనార్టీలు పార్టీకి ఎంత దూరమైతే హిందువులు అంత దగ్గరవుతారనే వ్యూహం అవలంబిస్తున్నారు. కానీ ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారు, ముఖ్యంగా సీనియర్ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు మాత్రం భిన్నమైన లైన్ వినిపిస్తున్నారు. తెలంగాణలో ప్రాంతీయవాదానికే ప్రాధాన్యం ఇవ్వాలని, నాకు తెలంగాణ ఫస్ట్, మిగతావే లాస్ట్ అంటూ స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్కు, ప్రజల ఆకాంక్షలకు గౌరవం ఇవ్వకపోతే ఇక్కడ మనుగడ కష్టమని హెచ్చరిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో వర్కౌట్ అయిన హిందుత్వ కార్డ్ తెలంగాణలో పూర్తి స్థాయిలో చెల్లదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే తెలంగాణ సమాజంలో వామపక్ష భావాజాలం, సెక్యులర్ ముద్ర, సాయుధ పోరాటాల నేపథ్యం, బలహీన వర్గాల వాదాలు చాలా బలంగా ఉన్నాయి. పాత పద్ధతుల్లోనే వెళ్లడం వల్లే 40 ఏళ్లుగా పార్టీ బలపడలేదనే విమర్శలు వస్తున్నాయి. అయినా సరే జాతీయ నాయకత్వం తెలంగాణ విషయంలో ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకోలేక తికమకపడుతుంది. సిద్ధాంతాల గొడవ పక్కన పెడితే పదవుల పెంపకంలోనూ పాత బీజేపీ నేతలకే పెద్దపీట వేస్తున్నారనే అసంతృప్తి కొత్తగా చేరిన వారిలో ఒక్కపోతకు గురి చేస్తుంది. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రి పదవులు దక్కితే అవి 2 పాత వారికే ఇచ్చారు. రాజకీయాలలో చాలా సీనియర్లు, రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్, డీకే అరుణ లాంటి వాళ్లకు మొండి చేయి చూపారు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని కూడా పాత కాపు అయిన రామచంద్రరావుకి ఇచ్చారు. దీంతో కొత్తగా వచ్చే పెద్ద నేతలకు అవకాశాలు రావడం లేదనే టాక్ నడుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ అసంతృప్తితో గెడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి లాంటి సీనియర్లు బీజేపీని వీడారు. వారు కాంగ్రెస్లో చేరడం పార్టీని దెబ్బతీసింది. కొత్తగా వచ్చిన వారికి బీజేపీలో పెద్దగా గుర్తింపు ఉండదు అనే కారణంతోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్లు బీజేపీలో చేరలేదు. వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అదే పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఇప్పటికీ బీజేపీలో పాత, కొత్త భేదాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని గతంలో మాట మంత్రంగా చెప్పారు. మళ్ళీ ఆ హామీని గట్టిగా ఇవ్వడం లేదు. పదవుల పంపకంలో మహిళా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. కేంద్ర కేబినెట్ మంత్రి, రాష్ట్ర అధ్యక్ష పదవి అగ్రవర్ణాలకే దక్కింది. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను పార్టీ ఆకట్టుకోలేకపోతున్నదన్నదే విమర్శ కూడా ఉంది. కానీ బీజేపీ మాత్రం తమ పార్టీలో సీనియర్లు అయిన వారికే ప్రాధాన్యం ఇస్తాం అన్నట్లుగా వ్యవహరిస్తుంది. ఇదే పద్ధతి కొనసాగితే ఎన్నికలు సమీపించే నాటికి బయట నుంచి వచ్చిన వారు వేరే దారి చూసుకునే అవకాశం కూడా ఉంది. అటు సైద్ధాంతిక యుద్ధం, ఇటు కొత్త పాత పంచాయతీ బీజేపీ ఎదుగుదలకు అవరోధంగా మారింది. ఇప్పుడున్న నినాదాల పంచాయతీ సమన్వయ లోపం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వలస నేతల వలసలు మరిన్ని పెరిగే ప్రమాదం ఉందంటూ క్యాడర్ ఆందోళన చెందుతుంది.